ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల శాఖలో పనిచేస్తున్నటువంటి ఏడి సరిగా పని చేయడం లేదు, వికలాంగుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడు, తక్షణమే ఏడీని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ అనంతపురం జిల్లాలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఎక్కడూ కూడా ఈ మన ఏడీ వచ్చినప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి ఎక్కడూ కూడా పర్యటించింది లేదు, వికలాంగుల బాధలు వినింది లేదు, ఏది ఎక్కడ కూడా పర్యవేక్షణ కూడా చేసింది లేదు. అందుల ఆశ్రమంలో పట్టపగలే వ్యభిచారం చేస్తూ ఒక అందుల ఆశ్రమంలో ఒక విద్యార్థి పబ్లిక్గా దొరికి పోలీస్ స్టేషన్ దాకా పోతే ఏడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడే తప్ప దాంట్లో ఎటువంటి చర్యలు కూడా తీసుకునింది లేదు. మరి అదే సందర్భంలోని వికలాంగులకి కనీసపు సౌకర్యాలు మేము ఎక్కడెక్కడో ఇతర ఆఫీసుల ముందర ధర్నాలు చేసి అన్ని సాధించినాం, కానీ మా ఆఫీస్ కాడికి వస్తే ఈరోజు ర్యాంపులు లేవు, నీళ్లు లేవు, కనీస సౌకర్యాలు సుదూర ప్రాంతాల నుంచి వికలాంగులు వస్తే మరుగుదొడ్లు లేవు. ఇవన్నీ సమస్యలన్నీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏడి చుట్టం చూపుగా వచ్చిపోతున్నాడే తప్ప 2 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా ఒక బ్యాక్లాగ్ పోస్ట్ కూడా భర్తీ చేసింది లేదు. అన్ని డిపార్ట్మెంట్లోనూ తిరిగి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసిన బాధ్యత ఆయనకు ఉన్నప్పుడు కూడా అసలు ఏ డిపార్ట్మెంట్లకు కూడా వెళ్ళింది లేదు, అసలు వికలాంగులు పట్టించుకుంది లేదు. మరి వేల కొద్దీ లక్షల కొద్దీ మనకి బడ్జెట్ ఉన్నప్పటికీ సబ్సిడెంట్గా మరి వాళ్ళ వ్యక్తిగత ఖర్చులకి వ్యక్తిగత జీతాలకు మాత్రమే తీసుకుంటున్నారే తప్ప వాళ్ళ నుంచి ప్రయోజనం ఏమాత్రం కూడా చేకూరలేదు. తక్షణమే ఈ వికలాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ మేము ఏడీని ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ బాధ్యత చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి వేచిపేసిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నిసార్లు రాబట్టి ఇక్కడ ఏడీ ఆఫీస్కి మీరు వస్తానంటే ఎవరు ఉండరు కదా, ఇక్కడ ఎవరు అసలు సిబ్బంది కూడా దాదాపుగా 10 రోజులకోసారి 15 రోజులకోసారి వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు తప్ప సిబ్బంది కూడా ఎవరు లేరు. అసలు ఏడీనే దొరకడు. ఏడీ లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? 15 రోజులు 10 రోజులకు వచ్చి మూమెంట్ రిజిస్టర్ పెట్టలేదు. వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఏమనేది మూమెంట్ రిజిస్టర్ పెట్టి బయటకు వెళ్ళాలి, కానీ అటువంటిది ఏం జరగలేదు. ఏడీ ఇప్పుడు కూడా ఇప్పుడు వస్తున్నాడు, దాదాపు 12:30 అవుతుంది. ఆయన టైం కూడా ప్రతిసారి ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ అయితే ఏం చెప్తాడు, నేను కలెక్టర్ దగ్గర మీటింగ్లో ఉంటాడు. ప్రతిరోజు ఈ కలెక్టర్ దగ్గర మీటింగ్లో అంటాడు. అంటే కలెక్టర్ మా ఏడీని స్పెషల్గా పెట్టుకున్నట్లు కనపడుతుంది. ఇది ఆ విషయం కూడా మేము కలెక్టర్ గారి దగ్గర మాట్లాడతాము. తక్షణమే ఈ వికలాంగుల సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యత వహించాలా. ఖచ్చితంగా నేను చెప్పేదేమంటే ఎప్పుడు మాట్లాడి నేను ఎఫ్ఎస్సీను నాకు సంబంధం లేదండి. సంబంధం లేనప్పుడు వైదాలు కదా సార్. నేను ఎఫ్ఎస్సీను నేనేదో ఇన్ఛార్జ్ ఉన్నాను, ఎవరు రాకపోతే నేను ఉండాను అంటాడు. కానీ మళ్ళీ ఏడీగా నీ బాధ్యతలు ఎందుకు తీసుకొని నువ్వు ఉండవు? నీ చేత కాకపోతే వెళ్ళిపో, మా వికలాంగులు మాత్రం అన్యాయం చేయొద్దండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమేమి చెప్పండి. మా డిమాండ్స్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలా. ఈ దీంట్లో వచ్చేసి అందుల ఆశ్రమంలో పట్టపగలే వ్యభిచారం చేస్తూ పట్టబడితే అక్కడ ఏమాత్రం సిబ్బంది పైన కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ పైన కానీ చర్యలు చేపట్టలేదు. ఆ విద్యార్థి ఈరోజు తీసేసినామంటున్నాడు ఎవరు ఏడీ ఆ పిల్లోడిని, కానీ ఆ పిల్లోడు అక్కడ నుండి దౌర్జన్యం చేస్తున్నాడు. కానీ ఏడీ ఏమంటాడు, ఆ రోజే తొలగించి ఇప్పుడు కూడా అదే మాట చెప్తాడు మన దగ్గరకు వస్తే. కానీ ఆ పిల్లోడు తీసేసినప్పుడు కూడా ఉన్నాడు అని అంటే ఏడీ యొక్క నిర్లక్ష్యం అక్కడ పూర్తిగా కనపడుతుంది. ఏడీని సస్పెండ్ చేయాలి, దాని విషయంలో బాధ్యతని చేసి పూర్తి స్థాయిలో. అదొకటి. ఈ మన వికలాంగుల సమస్యలు దాదాపుగా ఒక 26 డిమాండ్లు ఉంటాయి మాకు సంబంధించి, ఒక్కటి కూడా నెరవేరింది లేదు. గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన మాత్రమే జరుగుతున్నాయి తప్ప ప్రజెంట్ ఏమి జరగడం లేదు. మా ఆఫీస్ అంతా జీరో అయిపోయింది పనిలో. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తాం. ఎన్ని మీటింగులకు పిలుస్తాము, బుక్రాయ సంవత్సరానికి పిలుస్తాము, ఏవిహెచ్పికి పిలుస్తాము, అన్నిటికి పిలిచినా కానీ ఒకే మాట మాట్లాడతాడు, మళ్ళా పని మాత్రం చేయడు. మాట్లాడమ్మా. ఎన్ని మీటింగులకు పిలిచినా కానీ వస్తాడు, అది ఆ మాట ఈ మాట తీపి మాటలు 2 చెప్పేస్తాడు, ఆఫీస్ దాటుకొని బయటకు వచ్చేస్తాడు. మేము మళ్ళీ ఆఫీస్ చుట్టుకారం తిరిగితే సర్లేనమ్మా చేస్తానులే పని చేస్తానంటాడు. మళ్ళీ అడ్రస్ ఒక్క పారి కూడా కళ్ళకు కనిపించడు. ఎక్కడ ఉంటాడో ఎక్కడ లేదో ఏడి మా కోసమే ఏడీని పెట్టుకున్నాము, కానీ కలెక్టర్ కోసం ఏడీని పెట్టుకున్నాడా లేక వికలాంగుల కోసం ఏడీ ఉన్నాడా మాకు అర్థం కావాలేదు. పింఛన్ కానీ నెలకి ఏళ్ళు పెట్టి వాళ్ళ పోటీ తీసుకొని ఇస్తాంటారు. ఏళ్ళు వాళ్ళే కానీ ఈసారి ఇలా మళ్ళీ నెలకి ఇద్దామంటారు. మళ్ళీ నెల కాళ్ళు చేతులు ఆమె ఆడ భూమిలో ఏం తెచ్చుకొని తింటుందన్న దానికి ఎంత ఇప్పుడు దయచేసి వికలాంగా కష్టపెట్టే విధంగా అమలు చేయకూడదని ఏళ్ళు పని పడుకొని పోటీ తీసి వాళ్ళు 5 తేదీ వరకు గడువు పెంచాలా అని 1 తేదీకి ఇది చేసినారు. 1 తేదీ వరకే
దానికి ఆయన సరే తీసుకోవాలి. వికలాంగుల మనసులు ఎట్లా కష్టపెట్టుకోకుండా నెలకి పెంచిన 5 తేదీ వరకు గడువు పెంచి వాళ్ళకి వెళ్ళి పడుకోకుండా పోటీ తీసి ఇవ్వాలా అని వాళ్ళకి పెంచింది. నెల వరకు ఏం తింటారు వాళ్ళు. అమ్మకి కాళ్ళ చేతుల్లా ఏంలే ఊరివే ఆమె 2 నెలలకి ఇస్తాపో అంటాడు. ఆమె నెల వరకు ఏం తింటారు? ఏ ఊరు నీది? కొప్పులుగొండ. నా పేరు సుదర్శన. ఎన్ని రోజులు నీకు రాక ఇవే? వచ్చేసి నన్ను మొన్న 2 నెలల క్రితం 20 రోజులు ఓకే.